అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మిగిలిపోయిన అన్నంతో బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓ మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. దీన్ని తయారు చేసుకోవడం కోసం మనకి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. తక్కువ టైంలో చాలా ఈజీగా అండ్ హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఏదైనా టేస్టీగా తినాలి అనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బావుంటుందండి. అలాగే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా ఎలాంటి హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బావుందో. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకి సూజీ రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకి అన్నాన్ని వేసుకోవాలండి. అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు వరకి చిక్కటి పెరుగు వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర మెజరింగ్ కప్పు లేకపోతే ఒకే కప్పు తీసుకొని దాని కొలతతో వేసుకోండి. టేస్ట్ వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2, 3 టేబుల్ స్పూన్ల వరకి నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్‌గా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ కానీ, గరిటెను కానీ తీసుకొని ఈ విధంగా 3, 4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉన్నామంటే మనకి బబుల్స్ అనేవి పోయి పిండనేది కాస్త థిక్‌గా మారిపోతుందండి. ఇక్కడ నేను కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ డిఫరెన్స్ అనేది మీకే తెలిసిపోతుంది. మరీ ఎక్కువ సేపు అవసరం లేదు. 3, 4 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక క్యారెట్‌ని కూడా ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలండి. నార్మల్ దోసలకు కాకుండా ఇలా వేసుకున్నామంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తరిగి వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే కాకుండా ఒకవేళ మీకు టైం ఉంటే 10-15 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టి వేసుకోవచ్చండి. ఇక్కడ నేను టైం లేదని చెప్పేసి ఇప్పుడే వేసేస్తున్నాను. చూడండి మొత్తం అంతా కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ లూజ్‌గా అవసరం లేదు. అలాగని గట్టిగా కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 3/4 టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా అనేది దోస వేసే ముందే వేసుకోవాలండి. అప్పుడే మనకి ఇన్‌స్టంట్ ఫర్మెంటేషన్ జరుగుతుంది. ముందే వేసి పెట్టకుండా దోస వేసే ముందు వేసుకొని కలుపుకోవాలి. చూడండి మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి ఆవాలు, అలాగే పావు టీ స్పూన్ వరకి జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర ఈ విధంగా చిటపట అన్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని ఇలా తుంచి వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ ఒకేసారి కాకుండా ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ దోస వేసే పని లేకుండా ఇలా ఒకేసారి అంతా పాన్‌లో వేసుకుంటున్నానండి. ఇలా 2 సార్లుగా వేసుకున్నామంటే మనకి మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి. అంతా కూడా ఈ విధంగా రౌండ్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మనకి లోపలి వరకి చక్కగా కుక్ అయిపోతుందండి. ఇక్కడ నేను 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి అంచులు మొత్తం ఈ విధంగా క్రిస్పీగా అయిపోతాయండి. బబుల్స్ అనేది ఫార్మ్ అయిపోయి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా గరిటెతో కానీ, స్పాచులాతో కానీ ఈ విధంగా టర్న్ చేసుకొని చూసుకోవాలండి. కలర్ లైట్‌గా మారితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక చిన్న ప్లేట్‌లోకి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు పాన్‌ని స్టవ్ పైన పెట్టేసి ఈ ప్లేట్‌ని రివర్స్‌లో ఫోల్డింగ్ చేయాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రెండో వైపు తిప్పి చూపిస్తున్నాను చూడండి.
ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే చాలా చక్కగా కుక్ అయిపోతుందండి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.